సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ఆ బండిని ఆపి చలాన్లు విధించి ఆ చలాన్లు వసూలు చేసేటువంటి పరిణామం చేయడం కామన్. కానీ దానికి చాలామంది వాహనదారులు కానిస్టేబుల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులను కానీ రిక్వెస్ట్ చేసుకొని చలాన్లకు సంబంధించి లేకుంటే వారికి ఏదైతే నిబంధనను ఉల్లంఘించారో మరొకసారి అలాంటి నిబంధన ఉల్లంఘించమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చలానా వేశారనేటువంటి కోపంతో ఇప్పుడు తాజాగా విచక్షణ కోల్పోయి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దాడి చేసినటువంటి ఘటన హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట చౌరస్తాలో జరిగింది. ఇది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 26వ తేదీన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట చౌరస్తా దగ్గర విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావు పైన ద్విచక్ర వాహనదారుడు భరత్ రాయితో దాడి చేశాడు. హెల్మెట్ లేకపోవడంతో చలాన్ వేయడం పట్ల అసహనం చెందినటువంటి భరత్ ద్విచక్ర వాహనం అక్కడే వదిలేసి వెళ్ళి 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి కానిస్టేబుల్ పైన రాయితో దాడి చేసి పోలీసుల ట్యాబ్ను ధ్వంసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లుగా కూడా సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. ఇక ఈ రాయితో కొట్టడంతో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్కు తీవ్ర గాయమైంది. గాయం నుంచి పూర్తిగా అక్కడ గాయమైనటువంటి ప్రాంతం నుంచి రక్తం కూడా ధారాళంగా రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు పైన ఆ యొక్క రక్తం పడినటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపించాయి. అక్కడ చాలామంది అక్కడ స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిణామం చూసి దెబ్బ తగిలిన వెంటనే కానిస్టేబుల్ కుప్పకూలి రోడ్డు పైన పడిపోయాడు. గాయపడిన కానిస్టేబుల్ అప్పారావును స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తన ఫోన్ను పగలగొట్టాడని, బైక్ కీస్ గుంజుకున్నాడని దాడి చేసిన యువకుడు ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉంటే పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది తదితర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇప్పటికే హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపైన దాడులు చేస్తే నిందితులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అవసరమైతే హిస్టరీ షీట్లు తెరుస్తామన్నారు. క్షణికావేశంలో చేసేటువంటి చిన్న పొరపాటు జీవితాంతం బాధ కలిగించేలాగా మారుతుందని కూడా ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలంటూ అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా చలాన్ వేసినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ఒక యువకుడు నేరుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పైనే దారుణమైనటువంటి దాడికి పాల్పడినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇలాంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా కఠిన చర్యలు ఉంటాయి, వారు పూర్తిగా శిక్షార్హులంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా అమాయకుడు అక్కడ తన విధిలో భాగంగా తనని విధిని నిర్వర్తిస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి ఆ కానిస్టేబుల్ పైన ఈ రకంగా దారుణమైనటువంటి దాడి, అక్కడ బైక్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా సైలెంట్గా వచ్చి 15 నిమిషాల తర్వాత రాయి తీసుకొని తల మీద బలంగా కొట్టి ఒక రకంగా హత్యాయత్నం అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే భారీ గాయమైంది తలకు. ఇంకా తలగరాని చోట తలకాయ మీద ఎక్కడో ఒక చోట బ్రెయిన్ లాంటి ప్రదేశంలో తలిగితే ఇంకా భారీ ప్రమాదం జరుగుతుండేది. ఇప్పటికే తీవ్ర గాయమై ఆసుపత్రిలో ఉన్నాడు ఆ కానిస్టేబుల్. అంత దారుణమైనటువంటి దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ కూడా అక్కడున్న వారందరూ కూడా డిమాండ్ చేస్తారు. అందుకే స్థానికులు ఇక్కడ అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ దాడి జరిగిన వెంటనే అతను చుట్టుముట్టి అక్కడ అతను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఈ విజువల్స్ అన్నీ తాజాగా అంటే కొంత లేట్ అయింది, 4-5 రోజులు అవుతున్న తర్వాత బయటికి రావడంతో ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఏమనుకుంటాను మసుకో భయం వస్తాయి నీకు. ఒక యూనిఫామ్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వేస్తాను, ఎట్లా కొడతాను, ఏం చేస్తాను? అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావా నువ్వు? మాట పద్ధతి ఏం లేదా?